భూపాలపల్లిలోని వాహనాల తనిఖీ సమయంలో లారీ ఢీకొని డీటీఓ మృతి చెందారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరి శివారులో ఆర్టీఓ కార్యాలయం ముందు వాహనాల తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో డీటీఓ వెంకన్నపైకి లారీ దూసుకొచ్చింది. లారీ ఢీకొని జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు. భూపాలపల్లిలోని వాహనాల తనిఖీ సమయంలో లారీ ఢీకొని డీటీఓ మృతి చెందారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరి శివారులో ఆర్టీఓ కార్యాలయం ముందు వాహనాలు తనిఖీ చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో డీటీఓ వెంకన్నపైకి లారీ దూసుకొచ్చింది. లారీ ఢీకొని జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు. రవాణా శాఖ అధికారి మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీటీఓ వెంకన్న కుటుంబానికి బ్రిగాడ సానుభూతి తెలిపారు. వెంకన్న కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. భూపాలపల్లి డీటీఓ వెంకన్న మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఇసుక బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపేస్తారా అంటూ మండిపడ్డారు. భూపాలపల్లి డీటీఓ వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తోన్న ఇసుక బొగ్గు మాఫియా వివరాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. డీటీఓ వెంకన్న మరణం వెనుక ఉన్న వాస్తవాలను ప్రజల ముందుంచాలన్నారు. సమగ్ర విచారణ జరిపి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు హరీష్ రావు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. మనం చూస్తున్నాం, అధికారులు తనిఖీ చేస్తున్న నేపథ్యంలో డీటీఓ వెంకన్న లారీతో గుద్దటంతో చనిపోయినట్టుగా చూస్తున్నాం. మరి అప్డేట్స్ ఏంటి? ఎందుకు ఆ ఘటన జరిగింది? మరి మన నేతలు కూడా స్పందించడం చూసాం కదా, అప్డేట్స్ ఏంటి? మొత్తానికి వెంకన్న మరణం మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం వ్యక్తం చెప్పచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో జరిగిన ఈ ప్రమాదం వెనుక ఏం జరిగిందనే విషయాలు కూడా పోలీసులు అదే ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఉదయం ఏదైతే ఇసుక లారీలకు సంబంధించి తనిఖీలు చేస్తున్నారు డిటిఓ వెంకన్న, ఇసుక లారీలతో పాటు అదే బొగ్గు లారీ కూడా అతివేగంగా వచ్చింది. అతివేగంగా రావడం అనేది యాదృచ్ఛికమా, లేకపోతే డ్రైవర్ మధ్యమత్తులో ఉన్నారా? డ్రైవర్ బయలుదేరించారు. ఎందుకంటే భూపాలపల్లి శ్రీని గమనించాలి, కేవలం చెల్పూర్ అనేది ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2 కిలోమీటర్ల మొత్తంలో ఆయన ఎంత వేగంగా వస్తున్నాడు అనే సీసీ కెమెరా కూడా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా అయితే ఈ ఉన్నతాధికారులు తనిఖీ చేస్తున్న భూపాలపల్లికి బదిలీ అయ్యారు. అదేవిధంగా స్కూల్స్ బస్ కానీ, అదేవిధంగా ఇసుకల సంబంధించిన కానీ చాలా సీరియస్ గా ఈయన తనిఖీ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా ఈ మధ్య కాలంలో ఇసుకకు సంబంధించిన ఆరోపణలు కానీ, అదేవిధంగా సింగరేణికి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో తనిఖీ చేస్తున్న నేపథ్యంలో, ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో ప్రతిపక్షాలు చాలా సీరియస్ గా దీని వెనుక ఏముంది అని దర్యాప్తు చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన కూడా ఈ ఏదైతే అదృష్టంగా జరిగిందా, లేకపోతే మధ్యమత్తులో చేశారా, లేకపోతే కావాలని చేశారా? ఎందుకంటే ఒక ఉన్నతాధికారి, డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ అధికారిగా ఉన్న వెంకన్నపై అతివేగంతో రావడం, అదేవిధంగా చెంపూర్ అనేది కూడా భూపాలపల్లి టౌన్ లోనే ఉంటుంది. ఆ టౌన్ లో కూడా డివైడర్ రోడ్స్ ఉంటాయి. సో డివైడర్ రోడ్లు కూడా అతివేగంగా వచ్చి ఢీకొట్టడం వెనుక బ్యాక్గ్రౌండ్ ఏదని కూడా చూస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా అధికారి మరణం పట్ల మాత్రం చాలా సీరియస్ గా కలకలం అవుతుందని చెప్పొచ్చు. ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు దుర్గా. ఏది ఏమైనప్పుడు కూడా దీని వెనుక సీసీ ఫుటేజ్ ఆధారాలు వస్తే గానీ పూర్తి సీరియస్ గా విషయాలు తెలిసే అవకాశం ఉంది దుర్గా. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.